హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందండి. అప్డేట్ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి నమూనాలు సిద్ధం చేసినట్లుగా ఆర్టికల్ అనేటువంటిది మనకు రావడం జరిగింది. మొత్తం 3 నమూనాలని ప్రభుత్వం యొద్దకు తీసుకొచ్చినట్లుగా ఇందులో మనకి రావడం జరిగిందనమాట అండి. మొత్తం 3 డిజైన్లు రూపొందించినటువంటి గృహ నిర్మాణ శాఖ అధికారులు సర్కారు పరిశీలనలో ఈ 3 నమూనాలు వీటి ప్రకారం నిర్మిస్తే 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి నివేదిక అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. ప్రజాపాలనలో 25 లక్షల దరఖాస్తులు అర్హులను తేల్చాక పథకం అమలు అని చెప్పేసి ఆర్టికల్ మనకు రావడం జరిగిందనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రజాపాలనపై నేడు సమీక్ష, తదుపరి చర్యలపై మంత్రులు సిఎస్ అధికారులతో చర్చ అనేటువంటిది రావడం జరిగింది. 3వ గ్యారంటీగా అమలుకు సన్నాహాలు. ప్రజాపాలన వెబ్సైట్ను ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి 1.25 కోట్ల అర్జీలు రాక అనేటువంటి ఇందులో రావడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనం ఈ 3 డిజైన్లు ఏంటి, దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షను, ఎన్ని గజాల్లో కడుతున్నారు అనేటువంటిది పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దామండి. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు పథకం అనేటువంటిది ఆర్థిక సాయం చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ తెలపడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక గృహ నిర్మాణ శాఖ 3 రకాల నమూనాలు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. అయితే ప్రభుత్వం ఈ 3 ఏదో ఒకటి దానిని ఎంపిక చేస్తుందా లేదా 3 డిజైన్లు ఎంపిక చేస్తుందా అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉందన్నమాట. సొంత జాగా ఉన్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు అనేటువంటిది సర్కారు అందిస్తున్నట్టుగా తెలపడం జరిగింది. అయితే ప్రభుత్వం ఎంపిక చేసిన నమూనా ప్రకారం ఇంటిని చేపడితేనే ఈ సాయం అందిస్తారా అన్న దానిపై స్పష్టత అనేటువంటిది ఇంకా రూపొందించలేదు. అయితే ఈ 3 నమూనాల్లో సింగిల్ బెడ్రూమ్ విధానాల్లో ఒకటి ఉండగా మరో 2 నమూనాలు చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నమూనాకు సంబంధించి ఉందన్నమాట. అయితే ఇంట్లోకి ప్రవేశించే ద్వారం మొదలుకొని వాష్రూమ్ ఏరియా దాకా ప్రతిదీ ఎంత వెడల్పు, ఎంత పొడవు, ఎంత ఎత్తు ఉండాలనేటువంటి వివరాలతోటి ఈ డిజైన్ అనేటువంటిది స్పష్టంగా తెలపడం జరిగిందనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక బేస్మెంట్ పునాదులు, ప్లింత్ ఏరియా 506 చదరపు అడుగులతో ఒకటి ఉంది. తర్వాత స్లాబ్ వేసిన తర్వాత ఇంటి గోడలు కార్పెట్ ఏరియా 430 చదరపు అడుగులు నిర్మించేలా ఈ నమూనాలు అనేటువంటిది రూపొందించడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఇది ఫస్ట్ నమూనా అనమాట అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇది ఫస్ట్ నమూనా అనమాట. ఇది వచ్చేసి సెకండ్ నమూనా, ఇది వచ్చేసి థర్డ్ నమూనా అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక మొదటి నమూనాలో చూసుకున్నట్లయితే ప్లింత్ ఏరియా అంటే మనకి ఏదైతే బేస్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ బేస్మెంట్ అనేటువంటిది 506 అంటే 506 చదరపు అడుగులు ఉన్నటువంటి ఏరియాలో చూసుకున్నట్లయితే కనుక ఈ రకంగా మనకి ఇవ్వడం జరిగిందనమాట. కార్పెట్ ఏరియా అంటే దాని పైన ఉన్నటువంటి స్లాబ్ ఏరియా తోటి కార్పెట్ ఏరియా అంటారు అనమాట అండి. 2 బెడ్రూమ్లు, హాల్ కిచెన్ తోటి ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట అండి. సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ తోటి వచ్చినటువంటి ఇది ఒకటి మనకి ఒకటి ఫస్ట్ నమూనా అనమాట అండి. నెక్స్ట్ నమూనా చూసుకున్నట్లయితే కనుక ప్లింత్ ఏరియా వచ్చేసి అంటే బేస్మెంట్ వచ్చేసి 560 చదరపు అడుగులు ఉంటుంది. కార్పెట్ ఏరియా చూసుకున్నట్లయితే కనుక 419 అడుగులు ఉండడం జరుగుతుంది. 2 బెడ్రూమ్లు, ఒక హాల్, ఒక కిచెన్ అనేటువంటిది ఇందులో కూడా 2 బెడ్రూమ్ హాల్ కిచెన్ అనమాట అండి. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ టాయిలెట్స్తో పాటుగా ఇది ఎంట్రన్స్, ఇది ఎంట్రీ ఇక్కడ నుంచి ఉంటుంది. సో కిచెన్ ఉంటుంది, బెడ్రూమ్ నుంచి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక టాయిలెట్స్ అనేటువంటిది వేయడం జరిగింది. సెకండ్ దాంట్లో చూసుకున్నట్లయితే కనుక ఎంట్రీ అనేటువంటిది ఇక్కడ నుంచి వేయడం జరిగింది. ఎంట్రీ నుంచి మనం ఎంట్రన్స్లోకి రాగానే ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బాత్ టబ్, ఇది టాయిలెట్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక కిచెన్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ పూజ గది, ఇట్లా వాష్ ఏరియా అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇది 560 చదరపు అడుగులు. నెక్స్ట్ నమూనా ప్లింత్ ఏరియా అంటే ఏదైతే బేస్మెంట్ ఏదైతే ఉందో 390 అడుగులు అనమాట, చదరపు అడుగులు. ఇందులో కార్పెట్ ఏరియా చూసుకున్నట్లయితే కనుక 323 అడుగులు రావడం జరుగుతుంది. ఒక బెడ్రూమ్, హాల్ కిచెన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఇది ఎంట్రన్స్, మనకి ఎంట్రన్స్లో కిచెన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్, హాల్, కిచెన్ అనేటువంటిది ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసినట్లు తెలపడం జరుగుతుంది. సో మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఇది మొత్తం ఒక్కొక్క మోడల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే 25 లక్షల పైగా దరఖాస్తులు అనేటువంటిది రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీల భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా స్వీకరించినటువంటి ఈ దరఖాస్తుల్లో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం గురించి అని చెప్పేసి 25 లక్షల పైగా దరఖాస్తులు వచ్చి ఉంటాయని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ జిల్లాల వారీగా ఆన్లైన్ చేర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టడం జరిగింది. కొద్ది రోజుల్లోనే ఈ పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఎన్ని వచ్చాయనేటువంటి వివరణ అనేటువంటి తేలడం జరిగిందనమాట. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ చేసేసారు కాబట్టి ఒకే ఫ్యామిలీ నుంచి భార్య, అదే రకంగా భర్త,
లేకపోతే కుమారుడు, వీళ్ళు ముగ్గురు సపరేట్గా అప్లై చేసుకున్నా కానీ వీళ్ళకున్నటువంటి ఆధార్ కార్డ్ అనేటువంటిది ఒకటే ఉంటుంది కాబట్టి సో ఆధార్ కార్డు అనేటువంటిది సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ కుమారుడు దగ్గర వారి తండ్రి అమ్మ అని పెట్టిన ప్లేస్లో వాళ్ళ పేరు రాసి వాళ్ళ ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు సో ఇక్కడ ఆధార్ కార్డు మ్యాచ్ అవుతుంది. ఒకవేళ భర్త సపరేట్గా ఇచ్చినా కానీ వాళ్ళ భార్య కుమారుడు ఇచ్చినప్పుడు అక్కడ ఆధార్ కార్డు అనేటువంటి మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక ఫ్రాడింగ్ ఏం జరగకోకుండా ఓన్లీ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వచ్చేలాగా అర్హులకు వచ్చే రాగంగానే ఇది మన వెబ్సైట్ అనేటువంటిది రూపొందించినట్లుగా తెలపడం జరిగింది అనమాట. అండ్ ఆ వెబ్సైట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇదంతా చూసుకున్నట్లయితే కనుక తక్కువ సమయంలో దాదాపు 15.5 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి 10.5 లక్షల మందిని అర్హులుగా తేల్చడం జరిగింది అనమాట అండి. అయితే ఈ పథకాన్ని చూసుకున్నట్లయితే కనుక 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం జరిగింది. అయితే సర్కారే స్థలం ఇచ్చి, అంటే ఒకవేళ మనకి స్థలం ఉంటే కనుక ఇంటి నిర్మించుకోవడానికి అని చెప్పేసి 5 లక్షల రూపాయలు వేయడం జరుగుతుంది. ఒకవేళ సర్కారే స్థలం ఇచ్చి మరి ఇంటి నిర్మాణానికి సాయం చేస్తానని చెప్పింది. పైగా దరఖాస్తులను కూడా ప్రతి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా స్వీకరించి దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు అనేటువంటిది తీసుకురావడం జరిగింది. కాబట్టి సో ఇందిరమ్మ ఇళ్ళ నమూనాలు అనేటువంటిది మనకి డిజైన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 2 డబుల్ బెడ్రూమ్తో పాటు ఇవ్వడం జరిగింది, 1 సింగిల్ బెడ్రూమ్తో పాటు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ మూడిట్లో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే గవర్నమెంట్ సింగిల్ బెడ్ ఉన్నదాన్ని తీసుకుంటుందా లేకపోతే దేనికి ఓకే చేస్తుంది అనేటువంటిది ఐడియా అయితే లేదు. లేకపోతే మూడింటిని ఓకే చేసి మూడింటిని అక్కడ ఉన్నటువంటి ఏరియాని బట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తుందా అనేటువంటిది ఇంకా పూర్తిగా తెలియలేదు. దీనికి సంబంధించినటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నేను మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో వీడియో అనేటువంటి చేస్తానండి. ప్రస్తుతానికైతే ఈ ఇందిరమ్మ ఇండ్ల నమూనాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు అందజేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని ఇక్కడ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. బటన్ పక్కన మీకు బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.